బీజేపీ గురించి మాట్లాడతాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాహార దీక్ష ఈ రోజుతో రెండో రోజుకు చేరుకుంది. తొలి రోజు దీక్షలో రాష్ట్ర ప్రభుత్వంపై రామచంద్రరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెట్టిందని అన్నారు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలను మరింతగా పెంచేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వాకంతో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామచంద్రరావు ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఆయన దీక్షను కొనసాగించబోతున్నారు. అండ్ ఆ తర్వాత ఆయన దీక్షను ముగిస్తారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడికి వరకైనా సరే వెళ్తామని అండ్ ఎక్కడి వారు అక్కడే పూర్తిగా దీక్షలు కూడా చేస్తామని వార్నింగ్స్ ఇస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, రైట్ నవ్ ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న నిరాహార దీక్ష ఈ రోజు ఫైనల్ డే. ఈ రోజు 4 o'clock ఆయన దీక్షను విరమించబోతున్నారు. ఆయన ప్రధానంగా ఏం డిమాండ్స్ ముందుంచుతున్నారు గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది సుచిత? అయితే ఆయన మేజర్ డిమాండ్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కూడా పెట్టింది, అదే ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. ఆ బకాయిలు ముందుగా చెల్లించి విద్యార్థుల జీవితాలలో కొంచెం అట్లీస్ట్ వాళ్ళు ఆడుకుంటున్నారు విద్యార్థుల జీవితాలతో ఆయన మాట అని ఆయన చెప్తున్నారు. అలాగే మేజర్గా ఏంటంటే చాలా వరకు కాలేజెస్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పడక విద్యార్థులకి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ ఆపేసి, అంటే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ లేకపోతే ఫర్దర్గా జాబ్ చేసుకోవడం కానీ ఏదో ఒక దానికి సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళకి వాళ్ళు చదువుకున్న సర్టిఫికెట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సర్టిఫికెట్స్ కాలేజ్ వాళ్ళు ఆపేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అంటే గవర్నమెంట్ నుంచి పడక అని. దానివల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ కూడా అని చెప్తున్నారు. మేజర్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా క్లియర్ చేయాలి, అవి విడుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే సత్యదేవ్ రెండో రోజుకి దీక్ష చేరుకుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల దీక్ష విరమించుకోబోతున్నారు ఆయన. మేజర్గా ఒకవేళ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైతే ఏం స్పందించేది, ఒకవేళ స్పందించకపోతే మాత్రం ఏం చేయడానికైనా నెక్స్ట్ మేము రెడీగా ఉన్నాము. కొన్ని కాలేజెస్ ఫీజు రియంబర్స్మెంట్ పడకపోవడం కారణంగా అటు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అసలు అది పూర్తిగా నేరమా? కాలేజ్లకు సంబంధించి లిస్ట్ అని ఎందుకు బయట పెట్టట్లేదు సుచిత? కాలేజ్ సంబంధించిన లిస్ట్ అయితే ఇప్పటివరకు బయటకి రాలేదు, కానీ నిజంగా అది ఖచ్చితంగా నేరం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయకపోతే విద్యార్థులను ఎందుకు వాళ్ళు ఆడుకోవాలి, విద్యార్థుల జీవితాలతో ఎందుకు వాళ్ళు ఆడుకోవాలి? నిజంగా అది ఎంత ఘోరం సత్తాస్ నిజంగా. ఎందుకంటే ఎవరికైనా సరే సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్నేళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పక్కన పెడితే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుకున్న వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటారు, రేత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదువుకున్న వాళ్ళు సర్టిఫికెట్లు కాలేజ్ చేతులలో ఉన్నాయి, సర్టిఫికెట్లు రావట్లేదు అంటే మన తప్పేం లేకుండా కూడా కాలేజ్ చేతిలో సర్టిఫికెట్లు అవి రావట్లేదు అంటే ఆ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు నిజంగా. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా కాలేజెస్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ లిస్ట్ అనేది కూడా దగ్గరగా ఉన్నట్టుగా చెప్తున్నారు. మన లిస్ట్ ఇప్పటికీ బయట పెట్టలేదు, మరి ఎందుకు పెట్టట్లేదు అయితే ఖచ్చితంగా తెలియాల్సింది. మనం ఇంత మాట్లాడిన తర్వాత పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సర్తాస్. థ్యాంక్ యూ సుచిత. మొత్తానికి ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న దీక్ష ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రాబ్లమాటిక్ అంశం కనిపిస్తోంది. కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు అని ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నుంచొని చెప్తున్నారు. కానీ ఏదైతే కాలేజ్ యాజమాన్యాలు ఇటు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదో అది యాజమాన్యాల తప్పు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాకపోయినా వాళ్ళు చట్ట ప్రకారం ముందుకు సాగాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫీజు కట్టకపోయినా సరే సర్టిఫికేట్లు ఆపే రైట్ కాలేజెస్ కు లేదు. సో ఇది పొలిటీషియన్స్ ఎవరు కూడా కోట్ చేయాల్సిన అంశం కానే కాదు. దీనికి సంబంధించి కాలేజ్ల లిస్టులు కూడా ఆయన బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. కాలేజెస్ కి సంబంధించి మళ్ళీ చెప్తున్నాం, సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం చట్ట ప్రకారం నేరం. ఇఫ్ ఇన్ కేస్ ఫీజు రియంబర్స్మెంట్ పడకపోతే మీరు లీగల్ గా వెళ్ళాలి, లీగల్ నోటీసులు సర్వ్ చేసుకోవాలి, గవర్నమెంట్ కి సంబంధించి ఇటు సమన్వయం చేసుకోవాలి. అంతే తప్ప స్టూడెంట్స్ కు సంబంధించిన ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాటిని ఆపేస్తాము అంటే కుదరదు. అండ్ పొలిటీషియన్స్ ఎవరైతే బయటకు వచ్చి ఇటు కాలేజ్ యాజమాన్యాలు గవర్నమెంట్ వల్ల స్టూడెంట్స్ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి కాలేజ్ లిస్ట్ పూర్తిగా బయట పెడితే అప్పుడు మేము కూడా ఆ కాలేజ్లకు సంబంధించి ఇటు కథనాలు నడుపుతాం. వాళ్ళు ఎలాగా ఇటు పిల్లలకు సంబంధించి ఈ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు అనేది పూర్తిగా క్వశ్చన్ చేస్తాం. సో ఆ దిశగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆ లిస్టును బయట పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఏదైతే చట్ట ప్రకారంగా నేరమో దాన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు.